ప్రార్థన నీ పరిస్థితిని మార్చగలదు, ప్రార్థన నీ స్థితిని మార్చగలదు, ప్రార్థన నీ ఆలోచన మార్చగలదు, ప్రార్థన నీకు జ్ఞానం ఇవ్వగలదు, ప్రార్థన నీరు నడకను మార్చగలదు, ప్రార్థన శత్రువును మార్చగలదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన పరలోకం నుండి దైవ సన్నిధిని నీ ఇంటిలోనికి తీసుకురాగలుగుతుంది. పరలోకం నుండి దైవ సన్నిధిని నువ్వు అనుభవించేటట్టు చేయగలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అసాధ్యమైన వాటిని కూడా ప్రార్థన సుసాధ్యముగా చేయగలదు. నువ్వు ప్రార్థన చేస్తే నీ పరిస్థితులు ఎలాంటివైనా సరే వాటన్నిటిని దేవుడు మార్చుటకు సమర్థుడు. అసలు నువ్వు మోకరిస్తే ఆయన అంటాడు, తండ్రి అని పిలిస్తే కుమారుడా అని పిలవడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే నీకు ఆలోచన ఆయన చెబుతాడు. చాలా పర్యాయాలు నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా పరిస్థితులు అగమ్య గోచరంగా ఉన్నప్పుడు, ఏం మాట్లాడాలో తెలియనప్పుడు, ఏం చెప్పాలో తెలియనప్పుడు, చాలా పర్యాయాలు నా జీవితంలో నేను నేర్చుకున్నటువంటి అలవాటు ఏంటో తెలుసా? నేను ఏదైనా ఒకటి చెప్పాలనుకుంటే, ఏదైనా మాట్లాడాలనుకుంటే, నా జ్ఞానానికి మించినటువంటి పరిస్థితులు నాకు ఎదురైనప్పుడు, కష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు నేను ప్రభు దగ్గర మోకరిస్తాను. ఎప్పుడైతే ప్రభు దగ్గర మోకరించామో ఎలాంటి పరిస్థితులైనా ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో ప్రభు అన్నీ కూడా ప్రార్థనలో నాకు నేర్పిస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ పరిస్థితులన్నిటినీ మార్చి నీకు మాట్లాడటం, చదవటం, జ్ఞానం అన్నిటినీ ప్రభువు నేర్పిస్తాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతాం. ప్రార్థన చేయకపోతే మనం దేవునికి దగ్గరగా ఉండలేం. ప్రార్థన చేయకపోతే దేవుని కృపను మనం పొందుకోలేం. ప్రార్థన చేయకపోతే దేవుని యొక్క చిత్తాన్ని మనం తీర్చుకోలేం. యేసు ప్రభులు వారు తన పరిచర్యలో ప్రార్థన చేస్తూనే ఉన్నాడట. ప్రతిదినం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నీకు మంచి మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన దేవుడై ఉండి, సర్వశక్తి కలిగిన వాడై ఉండి, ఆయనే దేవుడై ఉండి, ఆయనే ప్రార్థన చేయాల్సిన అవసరం వస్తే, ఆయనకే ప్రార్థన అవసరమైతే అసలు నీకు నాకు ఇంకెంత అవసరమో తెలుసా? అర్థమైందన్న మాట. ఆయనకే ప్రార్థన అవసరమైపోతే, ఆయనే ప్రార్థన చేయాల్సి వస్తే నీవు నేను ఇంకెంత ప్రార్థన చేయాలో. మనం ప్రార్థన చేయకుండా మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకోలేము. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తాం. మొదటిది ఆయనకున్న లక్షణాలు ఏంటండి? తల్లిదండ్రులను సన్మానించేటువంటి లక్షణం. రెండవది ఆయన ప్రార్థించే మనస్సు కలిగిన వాడు. ఇక రెండవ విషయాన్ని మూడో విషయాన్ని మనం నేర్చుకున్న తొందరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. లూకాసు సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. లూకాసు సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. తన వాడుక చెప్పిన విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటానికే నిలుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకున్నటువంటి ఇంక మరొక అలవాటు ఏంటంటే మందిరానికి వెళ్ళడం, బైబిల్ చదవటం. మూడవ లక్షణం ఏంటంటే ఆయన వాడుకట. ఏంటో వాడుక? మందిరానికి వెళ్ళడం, బైబిల్ చదవటం. మీరు ఎంతమందికి బైబిల్ చదివే అలవాటు ఉందో నాకు తెలియదు. బైబిళ్ళు ఉంటాయి కానీ మనకి కొంతమంది బైబిల్ జిప్పులు బిగిసిపోయి ఉంటాయి. ఒక ఆవిడ రేషన్ కార్డు పోయిందని పాస్టర్ గారి దగ్గరికి వచ్చి 6 నెలల నుంచి ప్రార్థన చేయించుకుంటుందంట. ఎన్నాళ్ళ నుంచి? 6 నెలల నుంచి ప్రార్థన చేస్తుందంట. 6 నెలల తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చి చెప్తుందట, అయ్యగారు రేషన్ కార్డు దొరికింది అయ్యగారు అన్నాడట. అడిగారంటే పాస్టర్ గారు ఎక్కడ దొరికిందమ్మా రేషన్ కార్డు? ఎక్కడుందంట? బైబిల్లో ఉందంట. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు బైబిల్లో రేషన్ కార్డు పెట్టి జిప్ పెట్టి ఎన్నాళ్ళు అయింది? ఆమేన్, హల్లెలూయా. చదవడం రానప్పుడు మనం ఏం చేస్తామండి? చదవడం రాకపోతే కుదరదు అనుకోండి. చదవడం రానప్పుడు ఓకే, కానీ చదవడం రాకపోయినా ఎవరో ఒకరి చేత చదివించుకోవాలి. ఒకవేళ ఎవరి చేత చదివించుకోవడానికి అవకాశం లేదనుకోండి, ఏ టీవీలోనో వాక్యం వింటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుడు, చదవడం వచ్చినోడు కూడా కొంతమంది బైబిల్ బలి చదువుతారండి. రోజు బైబిల్ చదువుతున్నామంటే ఎందుకు చదవాలని? రోజు శుభ్రంగా పొద్దున్న లేచి బైబిల్ చదవకుండా బయటికి వెళ్ళండి. ఎక్కడ చదువుతారో బైబిల్ అంటే క్యాలెండర్ చదువుతారండి. ఇవాళ 11వ తారీఖు ఏముంది అక్కడ? ఆ చదివేసుకున్న క్యాలెండర్కు దండం పెట్టేసి ప్రభువా స్తోత్రం. కొంతమంది బైబిల్ చదువుతారండి.
ఎలా చదువుతారో తెలుసా? ఎలా చెప్పి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఒకసారి ఇలాగే ప్రార్థన చేసుకుని ఒకడు ఇలా తీసాడంట. ఇవాళ ప్రభా నువ్వు ఏం చేయమంటే అదే చేస్తాను ప్రభా, చెప్పురానా చెప్పురానా చెప్పా. అలా తీసాడంట. చేయగానే యూదా ఇస్కరియోతు ఉరుగు పెట్టి చచ్చాడని వచ్చేదాక. అబ్బాయి బాగాలేదు ప్రభువానికి స్తోత్రం. మళ్ళీ ప్రార్థన చేసాడంటే ప్రభా ఇందా చెప్పింది బాగాలేదురా, ఇంకో మాట చెప్పిరా, ఇంకో మాట చెప్పినా, చెప్పా చెప్పా ఏసునామలో చెప్పా అని ఇలా తీసాడంట. చెప్పిన పని నువ్వు తొందరగా చేయని వచ్చిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, బైబిల్ చదవాలంటే అట్లా కాదు. బైబిల్ని క్రమంగా చదవాలి. సంవత్సరంలో బైబిల్ పూర్తయిపోద్ది. రోజుకు ఒక అధ్యాయం 5 అధ్యాయాలు చదవగలిగితే, మన దగ్గర బైబిల్ ప్లానర్స్ ఉన్నాయి, ఊరికనే ఇస్తున్నాం. ఆ బైబిల్ ప్లానర్స్ చెప్పిన బైబిల్ చదివితే సంవత్సరానికి బైబిల్ పూర్తయిపోద్ది. దేవునికి స్తోత్రం. అన్నిటికీ సమయం ఉంటుంది. అన్నిటికీ సమయం ఉంటుంది. ఈ రెండాటికి టైం ఉండదు. దేనికి? ప్రార్థన చేయడానికి, బైబిల్ చదవడానికి టైం ఉండదు. సీరియల్ చూడటం మానేస్తారా మీరు? మానేస్తారా? ప్రాణం పోయినా సరే ఎక్కడో కానీ అడ్వర్టైజ్మెంట్ చూశాను పేపర్లో. నా దగ్గర మొన్నటి కూడా గూగుల్ పోర్టల్లో దొరికింది, దాచిపెట్టాను. అక్కడ ఒక లేడీ హాస్పిటల్ అనమాట. వాళ్ళు ఏమని చెప్తారో తెలుసా? మా హాస్పిటల్లో ప్రతి గదిలో టీవీలు ఉంటాయి, సీరియల్ చూస్తూ ఆపరేషన్ చేసేటప్పుడు కూడా సీరియల్ చూస్తూనే ఆపరేషన్ చేయించుకోవచ్చని రాశారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. సీరియల్ చూస్తూ హాస్పిటల్లో ఉండొచ్చు. ఫెసిలిటీ ఆడలు పొలవమని అక్కడికి వెళ్ళిపోతారట. ఇంకో హాస్పిటల్కి వెళ్తలేదు. ఎందుకు వెళ్తున్నారా అంటే అక్కడ సీరియల్ చూసుకునే అవకాశం దొరుకుతుంది. ఇంకో హాస్పిటల్లో ఉంటుందండి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేయడానికైనా టైం దొరుకుద్ది, ఏం చేయడానికైనా అవకాశం ఉంటుంది. కానీ బైబిల్ చదవడానికి మాత్రం సమయం దొరకదు. నేను ఖచ్చితంగా బైబిల్ చదవడం అలవాటుగా మార్చుకోవాలి. వాక్యం చదవాలి. వాక్యం చదివితే దేవుడు నీతో స్వయంగా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ చదవడం అంటే దేవునితో మాట్లాడటమే. ప్రభువు నీతో మాట్లాడతాడు. ఆయన వాక్యం మనం చదివి, ఆయన వాక్యం మన హృదయాల్లో ఉంచుకోగలిగితే, ఆయన వాక్యం మనం పాపము చేయకుండా అడ్డుపడుతుందట. ఆయన వాక్యము మనం ఎలా ఉన్నామో చెబుతుందట, మనం ఏం చేయాలో చెప్పుద్దట. ఆయన వాక్యము బండ దేరిపోయిన మన హృదయాల్ని బద్దలు కొట్టే శుద్ధి వంటిదట. ఆయన వాక్యము మన జీవితాల్లో మనలను పెంచేటువంటి పాల వంటిదట. ఆయన వాక్యము మనల్ని శుద్ధి చేసేటువంటి చాకలవాణి సబ్బు వంటిదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వాక్యం చెబితే మనం బ్రతికిపోతామండి. ఆయన వాక్యమే చాలు మనకి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను ఎదిరించడానికి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం ఉపయోగించాడు తెలుసా? ఆయన వాక్యాన్ని ఉపయోగించాడు. ఒకసారి యేసు ప్రభువు 30 సంవత్సరాల వయసులో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ఆ అపవాది వచ్చాడు. ఆయన బాబా 40 రోజులు ఉపవాసం ఉన్నాం, ఆకలేస్తున్నట్టు ఉంది కదా. మరి 40 రోజులు ఉపవాసం చేసేవాడికి ఆకలేదా? ఆకలేద్దా ఇరంటారా? మనకు ఒక పూట ఉంటేనే తట్టుకోలేము. అయ్యి బాబా దేవుడికి ఇస్తాం. ఎప్పుడైపోద్దా? 3 ఎప్పుడైపోద్దా? 3 2:30 అరగంట ఉంది, పోతే ఇంకా పోగంట ఉంది అన్ని ఎత్తుకుంటాం. 40 రోజులు ఉపవాసం ఉండే వాళ్ళకి ఆకలేదా? యేసు ప్రభు దగ్గరికి చెప్పవ చేస్తాడు, ఇదిగో నువ్వు ఆకలితో ఉన్నావు కదా, ఆ రాళ్ళను రొట్టిగా చేసుకుని తిను. ప్రభువారు అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. అపవాదుని ఎదిరించడానికి యేసు వారు వాక్యాన్ని ఉపయోగించాడు. అంతేకాదండి, పరిసయ్యులను ఎదిరించడానికి యేసయ్య వారు వాక్యాన్ని బట్టి ఎదిరించాడు. ఈ రోజున అంటాను, నిన్ను ఎదిరించడానికి వచ్చిన ప్రతి అపవాదుని ఎదిరించడానికి వాక్యం అవసరం. నిన్ను ఎదిరించడానికి, నిన్ను పాడు చేయడానికి అపవాదులు తంత్రాలు కలిగినటువంటి మనుషులు వచ్చి నిన్ను విశ్వాసులు భ్రష్టులు చేయడానికి, విశ్వాసులను బయటికి లాగడానికి నిన్ను ప్రయత్నం చేసేటువంటి మనుషులకు సమాధానం చెప్పాలంటే వాక్యం అవసరము. దేవునికి స్తోత్రం. వాక్యము లేకుండా మనం ఏమీ చేయలేము. అందుకంటాడు, నీ వాక్యమే బాధలలోనే, నీ వాక్యమే నన్ను బ్రతికి, బాధలలోనే మదినిచ్చెను,
కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై. దేవునికి స్తోత్రం. మనల్ని బ్రతికించేది వాక్యం, మనల్ని నడిపించేది వాక్యం, మనల్ని భద్రపరిచేది వాక్యం, మనల్ని నిలబెట్టేది వాక్యం, మనల్ని ఆదరించేది మన వాక్యం, మనల్ని స్థిరపరిచేది వాక్యం, మన కన్నీరు తుడిచేది వాక్యం, మన యొక్క దుఃఖాన్ని నివారణ చేసేది వాక్యం, మనకు నెమ్మదినిచ్చేది వాక్యం, మనకు ఆలోచన చెప్పేది వాక్యం, మనం ఎలా నడవాలో చెప్పేది వాక్యం, మనం ఎలా బ్రతకాలో చెప్పేది వాక్యం, మనం ఎలా మాట్లాడాలో చెప్పేది వాక్యం. అలాంటి వాక్యాన్ని మనం నేర్చుకోగలిగితే ఆ వాక్యము మన బ్రతుకులను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. హల్లెలూయా. మీకు మంచి మాట చెప్తాను. మనం ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువు కొన్నాం అనుకోండి, ఆ వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువుతో పాటు వస్తువును తయారు చేసిన వాడు ఖచ్చితంగా ఒక పుస్తకాన్ని ఇస్తాడని మీకు ఎప్పుడైనా ఇచ్చాడా? ఆఖరికి నాన్ స్టిక్ ప్యాన్ కొన్నా కానీ అందులో కూడా కాగితం పెడతాడు. ఎందుకు కడతారు ఈ కాగితాలు? అయ్యా అది ఎలా ఉపయోగించాలో రాస్తాడు. ఒకవేళ వాడు ఎలా ఉపయోగించాలో రాసినప్పుడు ఆ మాట వినటం మానేసి వాడు చెప్పినట్టు వాడటం మానేసి నాకు అన్నీ తెలుసు అనుకుని మన ఇష్టానుసారంగా వాడేసామనుకోండి, 10 రోజులు వచ్చేది ఆ సాయంత్రానికే పోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాంప్లివేర్ కొన్నాం, యాంప్లివేర్ కొన్న 2 వారంలోనే మళ్ళీ పట్టుకెళ్ళిపోయాం రిపేర్కి దాన్ని. హల్లెలూయా. కారణం ఏంటంటే ఇట్స్ సంథింగ్ హ్యాపెన్. ప్రియమైన దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటే, వస్తువును తయారు చేసిన వాడు ఒక మాన్యువల్ ఇస్తాడు. మనిషిని తయారు చేసిన దేవుడు మనుషునికి ఒక మాన్యువల్ ఇచ్చాడు. ఆ మాన్యువలే ఈ పరిశుద్ధ గ్రంథం. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ గ్రంథాన్ని అనుసరించి నడిస్తే మన జీవితాలు దీవెనకరంగా మార్చబడతాయి. ఈ గ్రంథాన్ని అనుసరించి నడవగలిగితే మన జీవితాలు దీవెనకరంగా మార్చబడతాయి, ఉన్నతంగా మార్చబడతాయి, ఘనతగా మార్చబడతాయి, ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. హల్లెలూయా. ఈ బైబిల్ పెట్టుకున్న వాడు ఎప్పుడు కూడా ఓడిపోయినట్లు ఏ చరిత్రలోనూ లేదు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. యేసువారు ప్రతిరోజు ఆయన ఏం చేసేవారు? బైబిల్ చదివాడు. ప్రతి దినం ఆయన ఆరాధనకి వెళ్ళేవాడు. ఆయన ఆరాధన దినాల్లో మందిరంలో ఉండేవాడు, బైబిల్ చదువుతూ ఉండేవాడు. ఇక 4వది, 4, 5, 6, 7 తొందరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 4వది యోహాను రాసిన శుభవార్త 13వ అధ్యాయం 34, 35 వచనాల్లో ఒక చక్కటి మాట రాయబడుతుంది. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకోండి అంటాడు. అంటే యేసు ప్రభువు వారు మనల్ని ప్రేమించాడు. ఆయన ఎలా ప్రేమించాడు? ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించాను కాగా తన అద్వైత కుమారునిగా పుట్టినవాడిని ఇందు విశ్వాసం ఇచ్చేవాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మన కొరకు అనుగ్రహించాను. ఆయన లోకాన్ని ఎంత ప్రేమించాడంటే తన ప్రాణాన్ని పెట్టేంతగా ప్రేమించాడు. అలాంటి ప్రేమను మన తోటివారి ఎడల కలిగి ఉండాలని వాక్యం చెబుతూ ఉంది. జాగ్రత్తగా వినండి. మనం ఎదుటివారిని ప్రేమిస్తాం. ఎలా ప్రేమిస్తామో తెలుసా? మాటతోనే ప్రేమిస్తాం, క్రియలతో ప్రేమించాం. మన ప్రేమకు కొలమానం ఏంటండి? క్రియలే కదా. క్రియలు లేని ప్రేమ అనవసరం. క్రియలు లేని ప్రేమ మృతం. క్రియలు లేని ప్రేమ అది సార్థకం కాదు. మనం దేవుని సన్నిధిలో ప్రేమను కలిగి ఉన్నామంటే మనము వారి ప్రేమను మనం క్రియలలో చూపించగలగాలి. ఆపదలో ఉన్న వారికి సహకరించగలగాలి. కష్టకాలంలో ఉన్నప్పుడు చేదోడు వారి గంటగలగాలి. దుఃఖ దినములో వారి నడుమును తల్లి వారిని బలపరచగలగాల. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, నిన్ను ప్రేమించే వారిని ప్రేమించడం కాదు, నిన్ను ద్వేషించే వారిని కూడా ప్రేమించాలి. నీ శత్రువులను కూడా నువ్వేం చేయాలి? ప్రేమించగలగాలి. దేవునికి స్తోత్రం. మనం క్రీస్తు వంటి ప్రేమతత్వము కలిగి ఉందుముగాక. ఇక 4, 5వది మనం జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం అంటాడు, యేసుక్రీస్తు ప్రభువుల వారు కలువరి శిలువలో ఆయన వేలాడుతూ చేసినటువంటి మొదటి ప్రార్థన, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభువుల వారినట రోమీయులు చాలా దారుణంగా హింసించారు. 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. ఆ 40 కొరడా దెబ్బలకి 1 తక్కువ 40 కొరడా దెబ్బలకి ఆయన శరీరం అంతా నాగల చాలు వలె
దున్నబడిందట. ఆయన శరీరం అంతా స్వరూపమైనను సొగసైనను లేనిదిగా ఆయన మాంసపు ముద్దగా మార్చబడిపోయాడట. ఆయన కనికరం లేకుండా ఆయన చేత సిలువ మోయించారు. కలవరి సిలువను తీసుకెళ్లారు. ఆయనను కాళ్ళలోను చేతుల్లోను శీలలు కొట్టారు. ఆయన సిలువ మీద వేలాడుతూ రక్తం కారుతూ తల మీద ముండ్ల కిరీటం పెట్టబడిన వాడే ఆయన శ్రమలను ఉంటూ ఆయన ఎండకు ఆయన శరీరం బాధ పెడుతున్నప్పటికీ ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటి తెలుసా? తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరేరుగురు కనుక వీరిని క్షమించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనంటాను, యేసువారి మనస్సును మనం కలిగి ఉన్నటువంటి క్షమాబుద్ధిని కలిగి ఉండాలి. ఎలాంటిది? క్షమాబుద్ధిని కలిగి ఉండాలి. నిన్ను హింసించే వారిని నువ్వు క్షమించగలగాలి. నిన్ను దూషించిన వారిని క్షమించగలగాలి. నిన్ను బయట పెట్టిన వాడిని క్షమించగలగాలి. నిన్ను ఆరేసేసిన వాడిని కూడా. చాలామంది అంటారు, వాడిని ఎలా క్షమిస్తామండి, ఊరు నుంచి అక్కడ దాకా ఆరేసేసాను నన్ను అంటాడు. ఆరేసేసినా సరే వాడిని క్షమించాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను దూషించిన వాడిని నువ్వు క్షమించాలా. నిన్ను బయట పెట్టిన వాడిని క్షమించాలా. నీ లోపల ఎత్తుబట్టిన వాడిని ప్రేమించాలా, క్షమించాలా. నిన్ను లేనిపోని అన్నవాడిని క్షమించాలా. నిన్ను తిట్టిన వాడిని క్షమించాలా. నిన్ను కొట్టిన వాడిని క్షమించాలా. నిన్ను దోషించిన వాడిని క్షమించాలా. నిన్ను అప్పుడు పాలు చేసిన వాడిని క్షమించాలా. ఎవడైనా సరే నిన్ను హింసించిన వాడిని సహితము నువ్వు క్షమించగలిగితే అప్పుడే క్రీస్తు మనస్సు కలిగిన వాడిగా ఉండగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, ఈరోజు చాలామంది క్షమించరా బాబు అంటే మనం ఏం చేస్తాం తెలుసా? ఎవడని ఏమన్నా మాట అంటే ఆడి మాట ఆడికి ఎప్పుడు అప్పచెప్పకపోతే కుదరదు కదా, పాట బాబు చెప్పినట్టు ఆడిది ఎప్పుడు అప్పచెప్పేద్దామా అని చూస్తుంటాం మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనంటాను, క్రైస్తవుడు అంటే క్షమించేవాడై ఉండాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. క్షమాగుణం లేకుండా క్రీస్తు వాడిని పోలి నడవలేం. క్షమాగుణం లేకుండా క్రైస్తును పోలి వెంబడించిన వారంగా ఉండలేము. క్షమాగుణం లేకుండా మనం దేవుని వంటి వారమై ఉండలేము. క్రీస్తు పోలికలో మనం జీవించలేము. దేవునికి స్తోత్రం. అందుకని పరలోక ప్రార్థనలో యేసు ప్రభువు వారు ఒక చక్కటి ప్రార్థన నేర్పించాడు. ఆయన, తండ్రి, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను చూడా. ఆమేన్. హల్లెలూయా. చాలామంది పరలోక ప్రార్థన చేయరు. ఇది ఇష్టం ఉండదు అనుకుంటా. ఏంటది? ఇతరులను క్షమించే మనసు ఉండదు. అయ్యా, నువ్వు నన్ను క్షమించాలంటే నువ్వు నన్ను క్షమించు. ఎప్పుడు? నేను ఎప్పుడు క్షమించబడతాను? నేను ఇతరులను, నా ఎడల అపరాధాలు చేసిన వారిని నేను క్షమిస్తే, నా ఎడల దోషాలు చేసిన వారిని నేను క్షమించగలిగితే, నా ఎడల పాపం చేసిన వాడిని నేను క్షమించగలిగితే, నన్ను హింసించిన వాడిని నేను క్షమించగలిగితే, నన్ను దూషించిన వాడిని నేను క్షమించగలిగితే, నన్ను అవమానపరిచిన వాడిని నేను క్షమించగలిగితే, నన్ను హేళన చేసిన వాడిని నేను క్షమించగలిగితే, నా హేళన, నా పాపము, నా కోపము అన్నిటినీ నా దేవుడు క్షమిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. క్రీస్తు వంటి మనస్సు కలిగి ఉన్నటువంటి క్షమాపణ కలిగి ఉండటం. ఇక ఆరవది మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం అంటాడు, నేను ఈ లోకానికి పరిచర్య చేయడానికి రాలేదు, పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికి వచ్చానంటాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు వారు మాట్లాడతారు, ఈ లోకానికి నేను పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికే వచ్చాను. అంటే యేసు ప్రభువు వారు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడట? పరిచర్య చేయడానికి వచ్చాడు. ఎలాంటి పరిచర్య చేశాడు? ఎంతగా పరిచర్య చేశాడంటే, యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన తన పై వస్త్రాన్ని తీసి ఆయన నడుము కట్టుకుని తన శిష్యుల యొక్క పాదాలు కడగటం ప్రారంభించాడు. సమస్త సృష్టికి ఆధారభూతుడైన వాడు, సృష్టిని సృజించినటువంటి దేవుడు క్రీస్తు వారే. ఆయన స్వయాన ఆది సంభూతుడై ఉండి ఆయన ఈ లోకంలో మానమాత్రుడైనటువంటి శిష్యుల యొక్క పాదాలు కడిగేంతగా ఆయన తనను తాను తగ్గించుకుని దీన మనస్సు కలిగి ఆయన పరిచర్య చేశాడు. నేనంటాను, క్రీస్తు మనస్సు కలిగి ఉన్నావంటే నిన్ను నువ్వు తగ్గించుకోగలగాలి. దేవుని సన్నిధిలో నీ మనస్సును తగ్గించుకోగలగాలి. దీన మనస్సును ధరించుకోగలగాలి. దీన మనస్సు కలిగి ఆయన సన్నిధిలో పరిచర్య చేయగలిగితే ఖచ్చితంగా ప్రభు నిన్ను హెచ్చించేవాడై ఉన్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చివరి మాట్లాడాడు, ఆ సహకారుల యొక్క పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడతా ఉన్నాయి. నువ్వు దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తే, నిన్ను నువ్వు తగ్గించుకుని దేవుని సన్నిధిలో పరిచర్య చేయగలిగితే, దేవుని పనులు చేయగలిగితే, నీవు చేసిన ప్రతి పరిచర్యను ఆయన జీవ గ్రంథంలో
రాస్తాడు. దేవునికి స్తోత్రం. జీవగ్రంథంలో నువ్వు చేసిన ప్రతి పని రాయబడుతుంది. బరకమిత్తావా, పరలోకంలో జీవగ్రంథంలో రాస్తాడు. కుర్చీ ఎత్తావా, పరలోకంలో జీవగ్రంథంలో ప్రభువు రాస్తాడు. లేకపోతే మరో పని చేసావా, జీవగ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. నీవు దేవుడిచ్చే ప్రతిఫలం కొరకు పని చేయాలి తప్ప మనుషులు ఇచ్చే ప్రతిఫలం కొరకు పని చేయొద్దు. నువ్వు చేసేది మనుషుల పని కాదు, దేవుని పని చేస్తున్నావు. దేవుని పని చేస్తున్నావు అనేటువంటి నమ్మకంతో దేవుని పని చేస్తున్నావు. విశ్వాసంతో నువ్వు పని చేయగలిగితే ఎంత పెద్దోడు అయినా చిన్న పని అయినా చేయగలుగుతావు. ఎందుకంటే మనం చేసేటువంటి పని మనకంటే గొప్పవాడైన సర్వోన్నతుడైన దేవుని పని కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మనకంటే గొప్పవాడని అనుకున్నట్లయితే నువ్వు ఎంత చిన్న పని అయినా చేయగలుగుతావు. దేవుని సన్నిధిలో పరిచయం చేయలేకపోతున్నావు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుని కంటే నేను గొప్పవాడిని, నేను ఆయన పని చేయడం ఏంటి అనుకుంటున్నావు కాబట్టి దేవుని పనిని నువ్వు చేయలేకపోతున్నావు. పరిచర్య చేసే మనస్సు నీకుంటే ఖచ్చితంగా దానికి తగినటువంటి ప్రతిఫలాలు నువ్వు పొందుకు అంటాడు. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. మందిరంలో తగ్గింపుతనం ఉంటే ఖచ్చితంగా లోకంలో దేవుడు నిన్ను ఘనపరచుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఏడవది మనం చూస్తే, ఏడవది మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు ఎప్పుడు కూడా ఆయన చెప్పింది చేశారు, చెప్పిందే చేశారు, చేసిందే చెప్పారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఒకసారి ఆయన దేవుడి యొక్క మందిరంలో ఆయన సందా పెట్టి దగ్గర, కానుక పెట్టి దగ్గర కూర్చున్నాడట. కానుక దగ్గర పెట్టి కూర్చొని, కానుక పెట్టి దగ్గర ఆయనకు పని ఏంటి? ఆయనకు కూడా కానుకేసే అలవాటు ఉంది కాబట్టి. చూడండి, మనం మార్కు సువార్త 4:44 వచనంలో చూస్తే, ఆడ కుష్ఠరోగిని ప్రభువారు బాగు చేసిన తర్వాత ప్రభువారు ఒక చక్కటి మాట చెప్తారు. నువ్వు బాగుపడ్డావు కనుక నువ్వు వెళ్ళి దేవుని ఆలయంలో మోషే నియమించిన కానుకలు ఇవ్వండి అంటాడు. అంతేకాదు, పరిసయ్యులు శాస్త్రులు వచ్చినప్పుడు యేసు ప్రభువు వారు చెప్తారు, మేము దశమభాగాలు ఇస్తున్నాము. అది మానక చేయొచ్చు అంటే దశమభాగాలు కూడా ఇస్తూ ఈ పని కూడా చేయాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా దశమ భాగాలు ఇచ్చే అలవాటు ఉంది. యేసు ప్రభువుల వారికి కూడా కానుకలు ఇచ్చే అలవాటు ఉంది. యేసు ప్రభువులకు కూడా బీదలను పోషించే ఆ అలవాటు ఉంది. నేను అంటున్నాను, యేసు ప్రభువుల వారు కలిగి ఉన్నటువంటి కానుకలు ఇచ్చే ధనముతో ప్రభువుని ఘనపరిచే అలవాటు మనం కూడా చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి అలవాటు మనం చేసుకోవాలి. మన ధనముతో ప్రభువుని స్తుతించగలగాలి, మన ధనముతో ప్రభువుని ఆరాధించగలగాలి, మన ధనాన్ని ప్రభు కొరకు వెచ్చించగలగాలి. మన ధనాన్ని ప్రభు కొరకు ఖర్చు పెట్టగలిగితే ఖచ్చితంగా తగినటువంటి రీతిలో ప్రభు ఆయన పరలోక వాక్యాలను విప్పి పట్టరానన్ని విస్తారమైనటువంటి దీవులతో మనం నింపుటకు సమర్థుడు. హల్లెలూయా. 7 విషయాలు ప్రభు లక్షణాలు, 7 లక్షణాలు చెప్పాను. అన్ని లక్షణాలు ఇప్పుడు చెప్పుకోవడానికి లేదు, కానీ 7 లక్షణాలు చెప్పాను. మొదటిది, ఆయన ఏం చేశాడు? తల్లిదండ్రులను సన్మానించాడు. రెండవది, ప్రార్థన చేశారు. మూడవది, ఆయన మందిరానికి వెళుతూ ప్రతిదినము వాక్యాన్ని చదివేవాడు. నాలుగవది, ఆయన అందరినీ ప్రేమించారు. ఐదవది, ఆయన క్షమాగుణాన్ని కలిగి ఉన్నాడు. ఆరవది, ఆయన పరిచర్య చేసే దీన మనస్సు కలిగి ఉన్నాడు. ఏడవది, ఆయన అర్పణలు అర్పించారు. ఈ లక్షణాలు మనం కలిగి జీవిద్దాం. అటువంటి కృపా సన్నిధి ప్రభు మన కుటుంబాల్లో అనుగ్రహించి తన మహిమలో బలపరచునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన ప్రభువా, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, ఘననామాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, విన్న వాక్యాన్ని మా హృదయాల్లో నాటిపోసేయండి ప్రభువా. ప్రార్థించే మనస్సు మాకు దయచేయండి, ప్రార్థించే హృదయాన్ని మాకు దయచేయండి. అయ్యా, తల్లిదండ్రులను ప్రేమించే మనస్సు మాకు దయచేయండి. అయ్యా, ఇగో తండ్రి నాయనా ప్రభా, ఇగో బైబిల్ చదివే, వాక్యాన్ని చదివే జ్ఞానం మాకు దయచేయండి. అయ్యా, దీన మనస్సు ధరించుకోవడానికి సహాయం దయచేయండి. పరిచర్య చేసే మనస్సు మాకు దయచేయండి. అందరిని ప్రేమించే మనస్సు దయచేయండి. అయ్యా, అందరిని క్షమించే మనస్సు మాకు దయచేయండి. అయ్యా, మా ధనముతో నిన్ను ఆరాధించు మనస్సు మాకు దయచేయండి. అయ్యా, క్రీస్తు యేసు కలిగి ఉన్న ఇలాంటి మనస్సును మేము కలిగి ఉండడానికి కృప చూపించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమును బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది.
కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలా మంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం, దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏదైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనడం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసంలో మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో, ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.